నేను ఆల్రెడీ ముందు వీడియోలో దీని గురించి చెప్పాను. మా పాప కోసం ఒక టాయ్ తీసుకుంటున్నాను. అది ఉయ్యాలకు దూపితే కొంచెం తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఇప్పుడు పిల్లలు ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను కూడా ఇన్స్టాగ్రామ్లో కొన్ని వెతికి మామూలుగా ఇప్పుడు ఈ ఏజ్ పిల్లలు ఏమి ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటారని చూసి నేను అది తీసుకున్నాను. అది అంటే యూజ్ అవుద్దో అవ్వదో నాకు తెలియదు, కానీ అది నేను చెక్ చేసా. మామూలుగా వాళ్ళు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇది ఎలా ఉంటుంది, ఒక్కొక్క టాయ్ నేను చెక్ చేస్తున్నప్పుడు ఇది అనిపించింది. సర్లే ఇది తీసుకుందాము అనుకున్నా, అయితే తీసుకున్నాను. ఇలా ఇది 2 పార్ట్స్గా ఉంది. దీనికి ఇక్కడ ఇది దోపుకోవడమే. ఇక్కడ ఇలా కీ ఇచ్చాడు. అంతే. అయితే ఈ టైంలో పిల్లలు హ్యాండ్ ఎక్కువ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా. అయితే చెక్ చేసేటప్పుడు ఈ టీతర్ కనిపించింది. మా అబ్బాయి టైంలో ఇంకో టైప్ ఆఫ్ టీతర్ వాడాం, కానీ అది నాకు అంతగా అనిపించలేదు. అయితే చెక్ చేస్తూ ఉంటే ఇది కనిపించింది. స్టార్టింగ్లో మా పాప అస్సలు దీన్ని పట్టుకునేది కాదు, వదిలేసేది. అలా మేము ఇస్తూ ఉండగా ఇప్పుడైతే బాగా పట్టుకుంటుంది. ఇవి అయితే వేళ్ళలా ఉన్నాయి కదా, ఇందులో ఒక్కొక్కటి నోట్లో పెట్టుకొని గట్టిగా, వాళ్ళకి ఇప్పుడు మామూలుగా చీకుతూ ఉంటారు, గట్టిగా పట్టుకుంటూ ఉంటారు నోటితో కూడా. అయితే మేము ఇస్తూ ఉంటే ఇప్పుడు ఇది బాగా పట్టుకొని వాడుతుంది. ముందైతే స్టార్టింగ్లో అసలు పట్టుకునేది కాదు. మేము అలా ఇస్తూ ఉన్నాము. అంటే పిల్లలు హ్యాండ్ బదులు ఇదైతే బెటర్ కదా. హ్యాండ్ పెడతారు కానీ వేలు పెట్టకూడదు, హ్యాండ్ అయితే ఇలా పెట్టొచ్చు అని నేను చూసింది కూడా ఇన్స్టాగ్రామ్లో, ఇలా యూట్యూబ్లో చెక్ చేస్తూ పిల్లలు హ్యాండ్ పెట్టొచ్చా లేదని చెక్ చేసే పెట్టాను. చాలామంది అయితే ఇలా 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 అయితే చేసుకోవచ్చు, కానీ సింగిల్ ఇలా బటన్ వేలు కానీ ఈ వేళ్ళు కానీ ఏదైనా అలవాటు అయితే వాళ్ళు అస్సలు అది మానరంట. ఇలా అయితే చాలా మంచిదని అయితే నేను చూసిన దాంట్లో ఉంది. సర్లే, తను ఇలాగ ఫస్ట్ ఇక్కడ చీకేది, తర్వాత అలా వేళ్ళకి వచ్చేసింది. ఇంకా మేము టీతర్ ఇది తీసుకున్నాం, లేకపోతే మిగతావేవో పెట్టి కొరికేస్తూ ఉంది. ఇదైతే కొంచెం స్మూత్గా ఉంటుంది అనేసి ఇది తీసుకున్నాము. ఇది నేను ఎందులో తీసుకున్నాను గుర్తులేదు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎందులో తీసుకుని, చాలా వాటిలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మాకైతే ఇది ఏదో నచ్చింది, అందుకని ఈ మోడల్ తీసుకున్నాము. కన్నా ఈ టాయ్ చాలా బాగా యూజ్ అయ్యింది. స్టార్టింగ్లో బేబీకి ఫస్ట్ మంత్స్ బేబీ నుండి ఇలా అంటే ఇది వస్తూ ఉంటాయి సౌండ్స్, అన్ని రకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి. అదైతే బ్యాటరీ వేసుకోవాలి. ఇది ఫస్ట్ మంత్స్లో యూజ్ అయింది. తర్వాత పిల్లలు కొంచెం పెద్ద అవుతున్నప్పుడు నోట్లో పెడతారు కదా టీతర్స్ అవి, ఆ టైంలో ఈ హ్యాంగర్ అయితే చాలా బాగా యూజ్ అయింది. మా పాపకి ఇప్పుడు నేను ఇది పెట్టే మిడిల్లో పాపను వేస్తాను. ఇది ఇలా దీంతో ఆడుకుంటూ ఉంటుంది. కాలు అటు సైడ్ పెట్టి మనం బేబీ హెడ్ ఇటు పెడితే చేతులతో వీటిని లాక్కుంటూ ఆడుకుంటారు. కాలుతో అవి తంతే మనకు మ్యూజిక్ వస్తుంది. నిజంగా నాకైతే ఇది అన్నిటికన్నా చాలా చాలా బాగా యూజ్ అయింది. ఇది అయితే దీనికి నేనైతే 100కి 200 మార్క్స్ ఇస్తాను, ఎందుకంటే నాకు అంత బాగా యూజ్ అయ్యింది. నేనైతే పాపని ప్రతిసారి ఇది పెట్టేసి వెనక్కి ఏదైనా పిల్లోస్ ఏవైనా పెట్టేసుకుంటే పాప తన్నినా ఇది వెనక్కి వెళ్ళిపోదు. తంతూ ఉంటే మ్యూజిక్ మారుతూ ఉంటుంది. చాలా బాగా ఎంగేజ్ అయ్యారు దీంతో అయితే మా పాప. నాకు ఈ టాయ్ ఇంకా బాగా నచ్చింది.